వంగలపూడి అనిత పాయకరావు పార్టీ నుంచి గెలిచారు. పార్టీలో సీనియర్ నాయకురాలుగా ఉన్నప్పటికీ ఫస్ట్ టైం మంత్రి అయ్యారు. ఆమెకి హోంశాఖ ఇచ్చారు. మొదటి నుంచి కూడా అంచనాలు ఉన్నాయి. హోంశాఖను మహిళకి ఇస్తారు, అది కూడా ఎస్సీ మహిళకి ఇస్తారనే అంచనాలు ఉన్నాయి. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వంలో కూడా ఇద్దరు మహిళలకు 2.5 సంవత్సరాల పాటు ఒకరికి 2.5 సంవత్సరాల పాటు ఒకటి చొప్పున ఇద్దరికి సుచరితకి అలాగే వనితకు హోంశాఖ మంత్రి పదవులు ఇచ్చారు. ఈసారి చంద్రబాబు నాయుడు కూడా సేమ్ అదే వరవల్లో వెళ్ళారు. ఎస్సీ మాదిగ మహిళ వంగలపూడి అనితకు హోంశాఖ ఇచ్చారు. ఆమెను కూడా ఆ విధంగా గౌరవించినట్టు అవుతుంది. అలాగే సవిత అనంతపురం జిల్లా నుంచి పెనుగొండ నుంచి ఫస్ట్ టైం గెలిచిన సవితకు బీసీ సంక్షేమ శాఖ, ఆమె బీసీ కురబ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆమె క్యాబినెట్లోకి తీసుకున్నారు. క్యాబినెట్లోకి తీసుకోవడమే కాకుండా ఆమెకి బీసీ సంక్షేమం అలాగే చేనేత శాఖ, జౌళి శాఖ కూడా ఆమెకే అప్పచెప్పారు చంద్రబాబు. అంటే కొత్తగా వచ్చారు. బీసీ చిన్న శాఖ ఇవ్వడం కాకుండా బీసీ సంక్షేమం అంటే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు దాదాపు 130 కులాల బీసీలు ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించిన వ్యవహారాన్ని కూడా ఈమె చూడాల్సి ఉంటుంది. పాటు గుమ్మడి సంజారాణి ఈమె సాలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గుమ్మడి సంజారానికి ఉమెన్ మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖతో పాటుగా ట్రైబల్ వెల్ఫేర్ గిరిజన సంక్షేమ శాఖ కూడా కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఫస్ట్ నుంచి కూడా ఆమెకి గిరిజన శాఖ కేటాయిస్తారు అని అనుకున్నారు. అలాగే దాంతో పాటుగా అదనంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన బాధ్యతలు కూడా సంజారానికి అప్పచెప్పిన పరిస్థితి.